రండి. అదేమిటయ్యా? సుబ్బయ్య అనే ఈ మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి. ఆపరేషన్ చేస్తే 2000 ఖర్చు అవుతాయి. దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పనిచేసుకుంటాడు. పెద్ద కుటుంబం. డాక్టర్ రాజశేఖర్. అయ్యో పాపం. గుమస్తా గారు లోపలికి వెళ్ళి 2000 తీసుకురండి. దొరగారు ఊరుకరా, నీకు అన్ని గబ్బులే, అందరూ దొంగలే. ఎవరో పెద్ద డాక్టర్ రాసిచ్చాడు తెలుసా? ఇదిగో బాబు, ఇది తీసుకురా, పక్కన నిలబడు. మీరన్నయ్య అర్రే జెర్రీ, కాలు జెర్రీ, ఇస్తాం. ఎక్కడా? ఆడి ఇప్ మీద, భుజం మీదకు పాకుతుంది, కాలర్ మీదకి ఎక్కుతుంది. చూస్తావరా? తీసేయి. అమ్మో ఇసం, కాటేస్తే సావే, మందు లేదు. అబ్బాయి జాగ్రత్త, కదలకు. ఆయన కదలడండి, శివుడని మీరే చెప్పారుగా. ఏదైనా పుల్లబెట్టి తీసారా? కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది, మీరు డబ్బిచ్చేయండి. బతుకుంటే చెవిటి ఖర్చు, సస్తే సావు ఖర్చు, మధ్యలో నాకెందుకు? అయిపోయింది. 5 లెక్క పెట్టేలాగా 1 2 3 4. యారా దొంగ సన్నాసి, నీకు చెవుడా? ఓరిలేరా పాపం, ఓరి నీ వాసన బంగారం గాను, నీకెలా తెలిసిందిరా? ముందు సారా కంపండి, ఆనకాడి బుర్ర కంపండి. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి శతాయు పురుషస్య. మీరు దీనిలోకి వచ్చారు ఏమిటండి? అయ్యా, పిల్ల పెళ్లికి ఎదిగిందండి. ఖర్చులకి డబ్బు దాచుకున్నాను. ఆ కట్న లాంఛనాలకి శుభం. ఎంత కావాలి? 5000 సరిపోతుంది. చెప్తాం. రే రమ్మట్టు. ఇప్పుడు వద్దండి, సంబంధం ఖాయమై శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను. తమరి మాటే చాలు. శుభం. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది. సెలవు. వీళ్ళు కూడా ఓసనేనా? ఆడు కళ్ళు, ఈరు పాలండి. కళ్ళు నీసుకంపు, పాలు కమ్మటం అవుతున్నాయి. గాడిదారి, నా బంగారు గాడిదారి, గుర్రంలాంటి గాడిదారి. గిరీశం గారి కోసం మా ఎండి గారు వచ్చారండి. వారిని అర్జెంటుగా కలవాలి. ఇక్కడ ఎవరో లేరమ్మా. ఇక్కడే దిగుతామని చెప్పారే. 1 minute సార్. వారొస్తే మా ఎండి శ్రీ సిజే రాజు గారు వచ్చారని చెప్పండి, వారికి తెలుస్తుంది. సారీ ఫర్ ది ట్రబుల్. ఇట్స్ ఆల్ రైట్. సార్, తండ్రి లాంటి వారు, ఒక్క మనవి. చెప్పమ్మా. నేను వారి సెక్రటరీని. గిరీశం గారి సలహా విలువ తెలియక బేరం చేశాను. వారు నవ్వేసి వెళ్ళిపోయారు. ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు. గిరీశం గారికి వారి 25 లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి. క్యాష్ కూడా తెచ్చాం. తప్పంతా నాదే, మా యజమాని కాదని చెప్పండి. కనీసం ఫోన్లో హలో అనమనండి. సలహాకి 25 లక్షలు. హలో హలో, గిరీశం గారా? నేనండి, దేవస్థానం చైర్మన్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టే చేయించాను. లడ్డూ ప్రసాదంలో పటికి బెల్లం ముక్కలు ప్రవేశపెట్టడం వల్ల మొత్తం మీద 80 లక్షల ఆదాయం సార్. ప్రస్తుతానికి లడ్డూ ధర పెంచే సమస్య గట్టెక్కాం. మీకు శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ సలహాకి అక్షర లక్షలు ఉంటా. రామచంద్ర, ఎవరయ్యా ఈ గిరీశం? ఎవరయ్యా ఈ మహానుభావుడు? లడ్డూ సైజు తగ్గకుండా పటిక బెల్లం తగిలించమన్నాడా? ఆ విధంగా జీడిపప్పుని ఆదా చేశాడా? దేవుడి సేవలోని చిత్రాలు చేయించే ఈ దేవంతకుడు. నన్ను ఇడుసు బాబోయ్, నన్ను ఇడుసు, నన్ను ఇడుసు, లేకపోతే సంపుతా, రక్కుతా. చెప్ నోర్మయాస్, గిరీశం గారు వస్తే గుండేసి వేల్చి పారేస్తారు. నేను పేల్చి పారేస్తాను. ఎవడరా ఈ పిల్లి పిల్ల? పిల్లిగా ధర పందికొక్కు. మార్నింగ్ సార్, నా పేరు జపాను, మా బాసు. నోర్మయ్, 2 బోసానాలు వేసుకుని కోట్లో దూరిపోయాడు. ఎలాగొచ్చాడో తెలదండి. ఆడెవడో గిరీశం గాడంట, ఆడికి బంట. మళ్ళీ గిరీశమేనా? రై వండదు, మాట్లాడండి. నీకు బుద్ధుందట్రా? వాడి కోసం నన్ను పడేస్తావిడ్రా? లే లే, నీకేం భయం లేదు, లేచి నిలబడు.
వాడేం చేయలేవయ్యా మగడ. రై నువ్వు వెళ్ళా బోలు కూర్చో కూర్చో. ఎడగా నిలబడవయ్యా. అరే మొహం చూడవయ్యా. ఎవరు నువ్వు, నీ పేరేమిటి? జపాన్ అండి. చూప్, అసలు పేరేమిటి? తెలీదండి. గిరీష్ సింగ్ గారు ఇలాగే పిలుస్తారండి, ఎందుకంటే నేను జీనియస్ అండి. ఆ గిరీష్ గారు ఎవడరా? ఆయన ఇంకా చాలా గొప్ప జీనియస్ అండి. అసలు వాడు ఎవడిగా అంటుంటే వారు దేవుణ్ణి ఎలా వర్ణించరండి? ఎక్కడి నుంచి మొదలెట్టనండి? టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీష్ సింగ్ గారు దేవుడండి. రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు. బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి. ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్ మోహన్ రంగాన్ని డాన్సులు ఆడేస్తాయండి. డబ్బు విషయంలో జంతర్ మంతర్లో మనగాడనుకోండి. అదే ఇందాకెవరో చెప్పారు, లడ్డూ ధర పెంచకుండా. పటికి వెళ్ళ ట్రిక్కేనా అండి? దేవుడే తిల్లైపోయాడు అనుకోండి. అవును, అలాంటి వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? అది అడక్కదు, అది దేవాలస్యం. చెప్పి నా తల తీసేస్తాను. ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు? ఎప్పుడో ఎందుకో ఎక్కడికో ఎవరికి తెలుసు గిరీష్ సింగ్ గారి లీలలు. ఒరే రామంటూ, గిరీష్ గారికి తూర్పు గదిలో విడిదని పచ్చి చెప్తాం. తాళంటి కట్టమంటారా? ఒళ్ళు పడిందంటే స్నానం కూడా చేయి, జాగ్రత్త. పొద్దుపోయింది స్వామి, బట్టలు మార్చుకుని పడుకోండి. ఆయన వచ్చి నేను చూసుకుంటాగా. నీ గురించే భయంరా. ఊసనా గీసనా అంటూ 5 గారిని అడగొడితేను ముక్కులు మూసేసుకుంటాను చెప్పానుగా. తప్పుడు పనులు చేయను. క్యారీలో పోయిను, ఫ్యాస్కోలో పాలు, పళ్ళెంలో పళ్ళు పెట్టాను, పక్కేశాను. మీరు పదండి పదండి. శరణు శరణు మహాప్రభో, శరణు శరణు. ఈ గిరీశాన్ని కాపాడండి. అరే వచ్చారా? లేవండి లేవండి. లేవను. మీరు శరణిచ్చి 10 గంటలు నిద్రకి చోటిస్తే తప్ప లేవను. మీరు ఇక్కడ ఉన్నట్టు నరమానవుడికి చెప్పను. రండి వచ్చేద్దరు గారి దయచేయండి. అమ్మో, భోజనం అంటే 10 నిమిషాలు నిద్రపోతుంది. గురూజీ, నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. పడుకోవాలి, వాలి పడిపోవాలి. పడుకోవాలి, గురూజీ, పడుకోవాలి. ఎక్కడ? మెట్ల కింద, పెరట్లోనా? మంచివారు. అదిగో మీకోసం గది పడక భోజనం అన్ని ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే. ఏమిటయ్యా ఇది? మహారాజా నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అయ్యా, అపరిశుభ్రంగా ఉన్నాను. తమరు ఎదుటి నిలిచే అర్హత నాకు లేదు. 5 అంటే 10 నిమిషాలు. ఈలోగా నాకు మీ తోటలో దొరికిన కనక మహాలక్ష్మి ప్రసాదం ఏమిటో పరిశీలించండి. వచ్చి వివరాలు దాఖలు పరుచుకుంటాను. జపాన్. ఇప్పుడే త్రవ్వు తెచ్చిన బాపతలాగా ఉంది. రే రమ్మంటు, ఆ పెడితెరు ఏముందో? తేనె కావచ్చు, యాప నూనె కావచ్చు. నీ బోర్డు జోస్యాలు అడగలేదు, పలుగు తెచ్చి తాళంది. ఏల్సాలు. ఇవన్నీ నాకే. రెడీ. జపాన్, వైనాక్స్. ఎంత బాగుందో. అమ్మా, అమ్మా, ఇది చూడవే. చాలా బాగుంది. మన రాజకుటుంబాల్లో తిని తగలేటివే కాని గడించి పోసే గుణాలు పోతున్నాయి. ఈ సంపద కొండలు కరిగి తరిగి కష్టాలు పాలయ్యే నాటికైనా నా వాళ్ళు మేలుకుంటే ఏడుస్తుంటే కోలుకోవటానికి ఈ నిధిని దాస్తున్నాను. ఈ నిధి మీకు ఒక మహానుభావుని ద్వారా అందుతుంది. ఇట్లు రఘుతమ ప్రసాద్. మా తాతగారు ముత్తాతరా. థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప చెప్పడం తన జాతకంలో లేదని విర్రవీకే గిరీశం నేడు మీకు పాదాభివందనం చేస్తున్నాడు. లేవండి లేవండి. ధన్యవాదాలు. సెలవు. అయ్యా గిరిషి గారు, ఇంత గొప్ప నిధిని మాకు అందజేసి కనీసం మా వందనాలైనా.
నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని. మీకు పార్సిలో మనీ ఆర్డర్ అందించే పోస్ట్ మ్యాన్ని కాళ్ళు గడికి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారా? వారు అసలు ఈ నిధిని ఎలా పసిగట్టారు? నిన్న రాత్రి మీ సావిట్లో నిద్రపోయిన నేను రేపు రాత్రి దాకా లేవననుకున్నాను. కానీ మీకు మళ్ళీ అలవాటు 5:30కి మేలుకు వచ్చేసింది. బంగళా చుట్టూ ప్రదక్షిణంగా మార్నింగ్ వాక్గా షికారు చేస్తున్నాను. కళ్ళు జిగేల్మన్నాయి. సూర్యుడు ఇటుపక్క పొడుస్తున్నాడేమిటా అని కళ్ళు నునుకున్నాను. అక్కడ గుట్ట మీద దేవీ విగ్రహం. అమ్మవారి నుసట దిద్దిన కుంకుమే సూర్యబింబంలా వెలిగిపోతోంది. మోకరిల్లి నమస్కరించాను. అమ్మవారిలో ఏమీ చలనం లేదు. ఆవిడ సందేశం ఏమిటా అని అటూ ఇటూ చూశాను. గుండె జల్లుమంది. విగ్రహం మీ బంగళాకి చూడకుండా బయటికి చూస్తుంది. అనేసా, ఆవిడతోనేసా, అమ్మా తల్లి, నిన్నిక్కడ నిలుపుకుని సేవించుకుంటున్న శ్రీ రాజావారి కుటుంబం ఆ బంగళాలో ఉండగా నీ చల్లని చూపుడు ఇంటి మీద కాకుండా వీధికేసి ఉన్నాయే అమ్మా. అది నీ పరాక లేక వాళ్ళ అపరాధమా అని నిలేసా. పక్కనున్న బలుగు తీసుకుని నన్ను బలిగొన్నా సరే నిన్ను విడిచిపెట్టనంటూ పోటేచ్చా. వేశాను. గ్రహం కదిలింది. ఇంకో పోటు వేద్దును కదా, కంగుమని మట్టి తప్పించి చూద్దును కదా, ఈ పెట్టె కనిపించింది. అమ్మవారి విగ్రహాన్ని మీ ఇంటి వైపు అలా తిప్పాను. ఆవిడ గారు ఇలా మీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి గిరీష్ గారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇది రాజాజ్ఞ. ఆగండి. లేకండి, త్వరగా వస్తున్నారు. లేకండి, లేకండి. రైట్, మనం నోరు మీద లేవద్దు. డిస్టర్బ్ చేస్తున్నాను తెలుసు, అయినా తప్పదు, లేవద్దు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, నాకిద్దరు కూతుళ్ళు 2 గాడిదలు. ఆ 2 గాడిదలు నన్ను నా కొంపను ముంచేసి వాళ్ళు ఎక్కడ మునిగిపోతారోనని నా భయం. ముఖ్యంగా నిన్న మా కుల పెద్ద రాగరేఖ మీద రాసిన వార్నింగ్ చూశాక నాకు భయం పట్టుకుంది. మా కుర్రవాళ్ళ హయాంలో ఈ కొండంత సంపద కూరంత అయిపోవటం గ్యారంటీ. నా మాట కరుకు, కటిక చేదు. సావధానంగా వినండి. ఆస్తి అనేది చెట్టు లాంటిది. చెట్టు క్షణక్షణం పెరుగుతూనే ఉండాలి. పెరగడం ఆగిపోతే చచ్చిపోయినట్టే. చెట్టు ఏమిటి, గీసిన గడ్డం క్షణాల మీద పెరిగి మాసిన గడ్డం అవుతుంది. అది జీవలక్షణం. చెప్పండి, మీ తాతల నాటి ఎస్టేట్ 1,00,000 ఎకరాలు ఉండేది. ఇవాళ మీ హయాంలో 10,000కు పడిపోయింది. అవునా? అందులో సగం బీటలు వారిన బీడు భూమి. దాని గురించి ఆలోచించారా? దాని ముఖం చూసారా? అక్కడ వానలు పడవయ్యా, చూసేం లాభం. కరెక్ట్. వానలు కురిసిన బండున్ వానలు మరి కురియగున్న వడిగా నిండున్ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాశాడు. అలాంటి భూములు ఏం చేయాలి? మేకపీక బట్టి మెడపాలు గొడవగా ఆకలిట్లు తీరు ఆకతాయి అన్నాడు మహాకవి వేమన. అంచేత ఆ పనికి మాలిన బంజరు భూమిని వెంటనే సెల్ ఆర్ గో టు హెల్ అన్నాడు హారిసన్. బికాస్ అలాంటి ఆస్తి తల్లిపోయిన గొట్టుల, ఓడిపోయిన మంత్రిల, జారిపోయిన వయసుల, నెరిసిపోయిన జుట్టుల, వెలిసిపోయిన భార్యల, పిప్పి చేసిన చెరుకుల, చెల్లబోవని చెక్కుల, చిరిగిపోయిన నోటుల. బాగుంది బాగుంది బాగుంది. కరెక్ట్ కరెక్ట్. ఏంటి సార్ నా బొంత కరెక్ట్? మీ మహారాజులకు జ్వరం వచ్చిన గొడ్డు శవం కిందే లెక్క. నాకు అసలు డబ్బు ఇవ్వని వస్తువే కనపడదు. ఆ బంజన్ని నా కంటితో చూడండి. బయటకెదిగిన పడుచు పిల్లల, మేకప్పు చేసుకోబోతున్న జ్యోతిలక్ష్మిల, నివురు కప్పిన నిప్పుల, సంబరాలకెదురు చూసే శివాలయంలా నేను చెలరేగి ఆ బీడులోంచి డబ్బు తీస్తాను. మీకు ధాన్యలక్ష్మి కనిపించని ఆ బంజరులో నాకు ధనలక్ష్మి కనిపిస్తోంది. ధనలక్ష్మి కనిపిస్తుందా? కర్మ పిశాచిలాగా వీరికేమైనా నేత్ర పిశాచి ఉందా? అర్జున, కర్రలో దాగి ఉన్న అగ్ని కంటికి కనిపించదు, కాని నా బుర్రకి కనిపిస్తుంది. కర్రను రాపాడిస్తే, కాలిస్తే
అందులో దాగి ఉన్న అగ్గి హక్కుమని. ఎవరయ్యా నువ్వు మహానుభావ? వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ. వేదములలో సామవేదము నేనే, దేవతలలో ఇంద్రుడను నేను, జంతువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడను, హీరోల్లో చిరంజీవిని నేనే, తారల్లో శ్రీదేవిని నేనే, కూరల్లో వంకాయను నేనే, పాటల్లో వేటూరిని నేనే, మంత్రుల్లో ముఖ్యమంత్రిని, స్టార్స్ లో సూపర్ స్టార్ని, షేర్స్ లో హర్షత్ మెహతాని.